ప్రిపరేషన్ ఈ సబ్జెక్ట్ పై నేను స్పీచ్ ఇవ్వబోతున్నాను. అంతకుముందు సర్వప్రథమ అన్ని పూజలకు ముందైన శ్రీ వినాయకుని ఒక శ్లోకం చదివి దాంతో స్టార్ట్ చేద్దాము. వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. మా ముంబైలో అతి ప్రియమైన దేవుడు మాకందరికీ వినాయకుడు. ఇక్కడ ముంబైలో సిద్ధి వినాయక మందిరం కూడా చాలా పెద్ద మందిరం, ఫేమస్ మందిరం ఉన్నది. మన ముంబై అనే కాక మన అందరికి ప్రతి పూజకు మొదటి పూజ వినాయకునికి చేయబడుతుంది. అందుకే మనం మంచి పని ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు మన ముంబైలో గణపతి బప్ప అంటాము. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అంటాము. అలా వినాయకుని దేవంతో స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఈరోజు కంటెంట్ ప్రిపరేషన్ అనే సబ్జెక్ట్ పై నేను చెప్పబోతున్నాను. కంటెంట్ ప్రిపరేషన్ అంటే యాక్చువల్ స్పీకర్ అంటేనే స్పీకర్కు మెయిన్ ఇంపార్టెంట్. ఒక మనిషికి ఏ విధంగానైతే మన మనిషి పార్ట్స్, మన బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అన్నింటికైనా ముఖ్యమైనది ఏదో మీరు చెప్పొచ్చు, మీరు చెప్పగలరు కదా, చెప్పండి. ఏదో ఏది అతి ముఖ్యమైనది ఏది? జస్ట్ 1 minute పని చేయకుండా మనిషి హార్ట్ అండి. ఎస్. ఇంకా చాట్లో చెప్పండి, మన పార్టిసిపెంట్స్ చాట్లో చెప్పండి. సరే, మరి ఎవ్రీ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మెయిన్ పార్ట్ ఏంటంటే జస్ట్ ఒక 1 second 1 minute కూడా పని చేయకుంటే ఇమీడియట్గా మనం ఇదయ్యేది. అది మెయిన్ అంటే హార్ట్ అన్నట్టు. హార్ట్ కాబట్టి అది మన స్పీకర్స్కు మెయిన్ కావాల్సింది మనం బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ అన్నీ పార్ట్ ఆఫ్ ది స్పీచ్, పార్ట్ ఆఫ్ ది పర్సనాలిటీ డెవలప్మెంట్. బట్ స్పీకర్కు మాత్రం మెయిన్ కావాల్సింది కంటెంట్ లేనిదే వారు ఏది ముందుకు వెళ్ళలేరు. కంటెంట్ ముఖ్యమైనది కాబట్టి అతి ముఖ్యమైన విషయం కంటెంట్. అందులో మనకు కంటెంట్ ప్రిపరేషన్లో మనకు ఒక మంచి సూక్తితో మనం ముందుకెళ్దాము. శ్రోతలు ఎవరో తెలుసుకొని మంచి సూక్తితో ప్రారంభించిన వాస్తవిక అంశాన్ని ఆత్మవిశ్వాసంతో సోదాహరణంగా హాస్యం జోడించి చెప్పడమే మంచి ఉపన్యాసం. పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా, మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇది అతి ముఖ్యమైనది. మీరు ఎక్కడ కూడా ఈ విషయం మన కంటెంట్ ప్రిపరేషన్లో మీరు ఈ విషయం చెప్పడంలో దానికి చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. మరోసారి చెప్తాను. శ్రోతలు ఎవరో తెలుసుకుని మంచి స్ఫూర్తితో ప్రారంభించి వాస్తవిక అంశాన్ని ఆత్మవిశ్వాసంతో సోదాహరణంగా హాస్యం జోడించి చెప్పడమే మంచి ఉపన్యాసం. ఇప్పుడు ఏదైనా కూడా సినిమా అనుకోండి, ఏదైనా డ్రామా అనుకోండి, ఏదైనా కూడా దాని కంటెంట్ ఎంత బాగుంటుందో ఆ కంటెంట్ని బట్టే ఆ సినిమా నడవడం అనుకోండి, ప్రజలకు నచ్చడం అనుకోండి, ప్రతిదీ కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే కంటెంట్ని మనం చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడికి ఏ స్పీచ్కి వెళ్ళాలన్నా కూడా ముందు ప్లాన్తో సరి అయిన విధంగా కంటెంట్ తయారు చేసుకొని వెళ్ళాలి. కంటెంట్ వర్డ్ మన పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి ఈరోజు? ఒక 10 members ఉన్నారు సార్. ఒక 10 members. కంటెంట్ స్పెల్లింగ్ టైప్ చేయండి ఒకసారి, చాట్లో చేస్తారా? కంటెంట్
CONTENT కంటెంట్. ఎస్ కంటెంట్. అయితే ఈ కంటెంట్ యాక్రోనిమ్ కు మనం వర్డ్స్ మన సెంటెన్స్ ఉన్నాయి. సరేనండి, ఓకే. ప్రత్యూష గారు స్లైడ్ పిపిటి షేర్ చేయండి. కంటెంట్ CONTENT. ఇందులో ఫస్ట్ ఆల్ఫాబెట్ క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్. క్లారిటీ అండ్ కమ్యూనికేషన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి స్పీకరు ఫస్ట్ కావాల్సింది క్లారిటీ ఉండాలి. అతను మాట్లాడే విషయము ఎదుటి వారికి స్పష్టంగా అర్థం కావాలి. కమ్యూనికేషన్ చాలా చాలా ఈజీ ఉండాలి, ప్లస్ క్లియర్గా ఉండాలి. కమ్యూనికేషన్లో క్లారిటీ ఉండాలి. అతను ఏం చెప్తున్నాడు, ఏ విషయం గురించి చెప్తున్నాడు. కొందరు వ్యక్తులు ఏంది మాట్లాడుతుంటే అసలు అర్థమే కాదు మనకు. చాలా ఫాస్ట్ మాట్లాడుతుంటారు, కొందరు చాలా స్లో మాట్లాడుతుంటారు. ఆ విధంగా కాకుండా సౌండ్ కూడా చాలా పర్ఫెక్ట్గా క్లారిటీగా ఉండాలి. అది అన్ని స్పీకర్ కావాల్సిన మొదటి గుణం క్లారిటీ ఉండాలి. C ఫర్ క్లారిటీ. ఆ తర్వాత ఒరిజినాలిటీ. O ఫర్ ఒరిజినాలిటీ. ఒరిజినాలిటీ అంటే ఏదైనా కూడా మనం విషయం మాట్లాడే స్పీకర్గా మనం మాట్లాడే ముందు ఆ విషయం ఒరిజినాలిటీ ఉండాలి, వాస్తవంగా ఉండాలి. ఏది కూడా అందులో అబద్ధం ఉండకూడదు. అబద్ధం ఉంటే మనం ఎప్పుడైనా శ్రోత ఆడియన్స్లో ఎవరైనా లేచి మనని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వలేకపోతాం. అందుకే ఒరిజినాలిటీ ఉండాలి. ఒక్కోసారి మనం చాలాసార్లు చూస్తుంటాము, ఈవెన్ అది గ్రేటెస్ట్ మన న్యూస్లో కూడా వెదర్ టెంపరేచర్స్ చాలాసార్లు చూడండి. ఒకసారి ఇక్కడ వర్షం పడుతుంది అంటారు, ఇక్కడ వర్షం పడుతుంది అంటారు, కానీ అది వర్షం ఒక్కోసారి చాలాసార్లు వర్షం పడదు, ఏముండదు. అలా కాకుండా మనం ఏదైతే క్లియర్గా తెలుసో, నిజంగా వాస్తవిక విషయం తెలుసో అదే మనం అక్కడ చెప్పాలి. మనం దాని తర్వాత CON. ఇప్పుడు ఎన్లో న్యాచురాలిటీ. న్యాచురాలిటీ అంటే మనము ఏ విషయం చెప్పినా కూడా సహజంగా ఉండాలి, ఈజీగా ఉండాలి. న్యాచురల్ అంటే ఎవరు మనం చెప్పింది విన్నా కూడా అవును కరెక్టే, మనం అలాగా ఉండాలి. మళ్ళీ మనం మాట్లాడే భాష కూడా అందరికీ, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏ ప్లేస్కి వెళ్తున్నామో ఆ ప్లేస్ మాదిరిగా మాట్లాడాలి. లేదా మన ప్లేస్ మాదిరిగా మనకు ఒకవేళ కుదరదు అనుకుంటే మనలో ఉన్న మన భాష మనం ఏ విధంగా ఈజీగా మాట్లాడగలుగుతామో, న్యాచురల్గా మాట్లాడగలుగుతామో ఆ భాషలోనే ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడాలి. వారు ఉన్న అక్కడి భాష మాట్లాడాలని మనం మాట్లాడబోయి ఇంకా ఏమైనా తప్పు మాట్లాడితే ఇంకా చాలా ఇదవుతుంది, ప్రాబ్లం అవుతుంది. అంతకన్నా న్యాచురల్ భాష మాట్లాడడం బాగుంటుంది. మనకు సహజంగా ఏదైతే బాగుంటుందో ఆ భాష మాట్లాడాలి. ఆ తర్వాత టీలో ట్రాన్స్పరెంట్ అండ్ టైం మేనేజ్మెంట్. మనం ఏదైతే విషయం చెప్తున్నామో ప్రజలకు ట్రాన్స్పరెంట్ అనిపించాలి, క్లియర్ కట్ ఎగ్దమ్. ఈరోజు ఇప్పుడు ఇక్కడ ముంబైలో కరోనా ఇప్పుడు తక్కువగా ఉన్నది. కరోనా ఉన్నది బట్ తక్కువగా ఉన్నది. కొన్ని టీవీ న్యూస్లో కూడా చూడండి, ఒక్కోసారి కరోనా లేని ప్లేస్లో కూడా ఉన్నట్టుగా కూడా కొన్ని చూపిస్తుంటారు. ఆ విధంగా కాకుండా మనం ట్రాన్స్పరెంట్ ఉండాలి. కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తున్నదండి. కరోనా ఇలా మనం ఏదైతే ట్రాన్స్పరెంట్ న్యూస్, ట్రాన్స్పరెంట్ స్పీచ్ ఉండాలి మనది. ఎక్కడ కూడా మనని తప్పు పట్టకుండా ప్రేక్షకులకు వినంగానే అవును ఇది కరెక్టే కదా అన్నట్టుగా అనిపించాలి. అదేవిధంగా టైం మేనేజ్మెంట్ అంటే మనకందరం, మీకు కూడా సబ్జెక్ట్ అయ్యిండు మన దాంట్లో, ఇందులో అయ్యిందా ఇంకా కాలేదు. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అంటే ఇంకా కాలేదు. అదే టైం మేనేజ్మెంట్ ఈజ్ లైఫ్ మేనేజ్మెంట్ అంటారు. మనకు టైం చాలా విలువైనది. మనం స్పీకర్ కూడా చాలా విలువైనది సమయం. ఏంటంటే మనం ఎప్పుడు ఎంతసేపు మాట్లాడాలి, మనకు ఎంత సమయం ఇచ్చినారు. మనకు 20 minutes ఇస్తే మన 30 minutes స్పీచ్ ఉంటే దాన్ని కుదించుకొని 20 minutesకి ఎలా చేసుకోవాలి. ఒకవేళ సమయం ఇంకా ఎక్కువ ఉన్నది, అది ఇంకా కొద్దిగా ఎక్కువ మాట్లాడిందంటే అట్లా టైం మేనేజ్ చేసుకుంటూ మనం మాట్లాడాలి. అలాగా మనం టైంని మేనేజ్ చేసుకుంటూ, అది కూడా మనం ఎప్పుడు ఏది ముందు మాట్లాడాలి, ఏది తర్వాత మాట్లాడాలి,
కొన్ని విషయాలు సాల్యుటేషన్ ముందు ఉండాలి, ధన్యవాదాలు, థ్యాంక్స్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత, అదేంటి ఈ కామన్. బట్ ఈవెన్ కొన్ని విషయాలు ఎప్పుడు మాట్లాడే విషయం అప్పుడే మాట్లాడాలి. దాన్ని మనం టైం మేనేజ్ చేసుకుంటూ సమయాన్ని సరైన విధంగా వినియోగించుకుంటూ అది మనం టైం మేనేజ్ చేయాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ ఫర్ ఎఫెక్టివ్ ఎగ్జాక్ట్ అండ్ ఎగ్జాంపుల్స్. ఎఫెక్టివ్ మన స్పీచ్ ఎదుటి వాళ్ళకు, మన ముందు ప్రేక్షకులకు చాలా ఎఫెక్ట్ వారిపై ఎఫెక్ట్ కావాలి. అది వారికి ఎగ్జాక్ట్ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎగ్జాక్ట్గా ఉండాలి. మళ్ళీ వారికి ఇప్పుడు మీరు చాలా మన స్పీకర్స్ని మనం చూసినాము, ప్రతి ఒక్కరు ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తుంటారు. ఎగ్జాంపుల్స్తోని ఏంటంటే ఎదుటి వారికి ఏ విషయమైనా కూడా సరైన విధంగా అర్థమవుతుంది. అది మనం ఎగ్జాంపుల్స్ మరి ఎఫెక్టివ్గా చెప్పకపోతే మనకు పార్టిసిపెంట్స్ మనకు జాగ్రత్తగా మనని వినలేరు. ఆ విధంగా ఎగ్జాంపుల్స్తోని వారికి మనం మాకు కొద్దిగా మేము ముంబై వాళ్ళము, కొద్దిగా తెలుగు వర్డ్స్ కొద్దిగా డిఫికల్ట్ అవుతుంటాయి. ప్లస్ ఉదాహరణలతో చెప్తే ఎదుటి వారికి చక్కగా అర్థం చేసుకుంటారు. అలాగా కంటెంట్ ఎన్ అంటే నెసెసరీ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నెసెసరీ అంటే మనము సరి అయిన విషయమే చెప్పాలి. అక్కడ ఏది అవసరమో అదే విషయం చెప్పాలి. ఏంటంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు మనం వెళ్ళిన దగ్గర 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ గ్యాదరింగ్ ఉందనుకోండి, 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ చెప్పాలని మనం పిలిస్తే మనం ఒక 10th వారికి సంబంధించిన విషయమే చెప్పాలి. వారికి మనం ఏదో 12th వారి, గ్రాడ్యుయేషన్ వారి విషయాలు చెప్తే అది వారికి అర్థం కూడా కాదు. దానికి దట్ ఈస్ అన్నెసెసరీ టాపిక్ అన్నట్టు అది. అందుకే ఏదైతే అవసరమో అదే నెసెసరీ టాపికే మనం చెప్పాలి. ఆ తర్వాత మనకు టీ ఫర్ టెక్నికల్ అంటే ఈ రోజుల్లో మనం ముందంటే ఏదో జస్ట్ కంప్యూటర్స్ లేకుండే, ఈవెన్ బ్యాంక్స్లో కూడా ఓన్లీ చోపడీల బుక్లతో రాసి చేసేవారు. అలా కాకుండా ఇప్పుడు మనకు ఎంతో టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు మన కాలం ఎలా నడుస్తుందో ఆ విధంగా మనం కూడా వారితో పాటు నడవాలి. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చినాయి. మన స్పీకర్స్ కూడా ఇప్పుడు మన ఓన్లీ నోట్సే కాకుండా స్పీచ్ ఓన్లీ నోట్స్ చదివి స్పీచ్ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మనకు ప్రాజెక్టర్స్, పీపీటీస్, స్క్రీన్ షేరింగ్. ఇప్పుడు ఈ రోజు చూడండి, మనం ఎక్కడో ఇంట్లో కూర్చొని ఎక్కడెక్కడి వారు అందరం కలిసి మాట్లాడుకుంటున్నాము, మీటింగ్ చేసుకున్నాము, క్లాస్ నడుపుకుంటున్నాము. ఇదంతా చాలా మన టెక్నికల్ నాలెడ్జ్ చాలా డెవలప్ అయింది. ఆ మాదిరిగా మనం ఇప్పుడు మొదటి మాదిరిగా కాకుండా ఇవి ప్రొజెక్టర్ అనుకోండి, పీపీటీస్, ఇవన్నీ న్యూ జనరేషన్కి ఏదైతే అవసరం ఉందో ఆ విధంగా మనం టెక్నికల్లీ కూడా డెవలప్ కావాలి. ఇవన్నీ యూజ్ చేయాలి మనం స్పీచెస్లో కూడా. ఆ విధంగా ఈ కంటెంట్, ఈ అక్రోనిమ్కు మనం ఈ సబ్జెక్టు ఉన్నది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా కూడా స్పీచ్ బాగుంటేనే మంచి స్పీకర్గా గుర్తింపు వస్తుంది. స్పీచ్తో సరిగ్గా లేకుంటే మన కంటెంట్ సరిగ్గా ఉండాలి, స్పీచ్ కూడా సరిగ్గా ఉండాలి. స్పీచ్తో పాటు మనం ప్రజెంట్ చేసేది కూడా చాలా చక్కగా ఉండాలి. ఇవన్నీ బాగా చక్కగా చెప్తే అప్పుడే మంచి స్పీకర్గా పేరు పొందుతారు. ప్రత్యూష గారు, నెక్స్ట్ స్లైడ్ అండి. నెక్స్ట్ మనము అక్రోనిమ్ సింహ అనుకున్నాము. ఏంటంటే అక్రోనిమ్స్ తోని మనకు ఆ టాపిక్ మనకు జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ నేను ఇలాగే చెప్పాను అనుకోండి, స్టోరీ టెల్లింగ్, ఇన్స్ట్రక్టివ్, మోటివేషనల్, హ్యూమరస్, అనాలిసిస్ అని చెప్పాను అనుకోండి, మీకు అది జ్ఞాపకం ఉండదు. ప్లస్ ఏదో అర్థం కూడా సరిగ్గా కాదన్నట్టు. అందుకే మనం ఒక అక్రోనిమ్గా సింహ అంటే మనకు జస్ట్ బైహార్డ్గా ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నది కూడా కంటెంట్ అంటే అలాగా ఎగ్జామ్ ఈజీలీ మనకు కంటెంట్ ప్రిపరేషన్ అండ్ టాపిక్లోనే మనకు కంటెంట్ కనబడుతున్నది. అందుకే ఆ కంటెంట్ కూడా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి దాన్ని బట్టి తర్వాత సి అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, అది మనకు జస్ట్
మనం ఎప్పుడైనా మనం స్పీచ్కి వెళ్ళినా కూడా ఆ ఓన్లీ సి అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, అలాగే బుల్లెట్ పాయింట్స్ రాసుకొని మనం దగ్గర పెట్టుకొని జస్ట్ బుల్లెట్ పాయింట్స్ చూసుకొని మనం ముందు స్పీచ్ అంతా చెప్పొచ్చు అన్నట్టు. ఆ విధంగా ఈ అక్రోనిమ్స్ చాలా హెల్ప్ చేస్తాయి మనకు. ఆ విధంగా ఇప్పుడు మన సెకండ్ ఇప్పుడు అక్రోనిమ్ సింహ, SIMHA. సింహలో ఫస్ట్ ఎస్, స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్ అంటే మనం ఏదైనా సబ్జెక్టు గురించి చెప్పాలంటే స్టోరీ మాదిరిగా చెప్తే ప్రజల్లోకి చాలా ఈజీగా వెళ్తుంది. ఈజీగా వెళ్ళి వాళ్ళు కూడా చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. మనకు కూడా ఆ టాపిక్ క్లియర్గా చెప్పడానికి ఈజీ పడుతుంది కొద్దిగా. అది మనం ప్రొఫెషనల్గా చదివి అది వాళ్ళకి జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే కొద్దిగా ఇబ్బంది అయినా కూడా స్టోరీ టెల్లింగ్ అంటే స్టోరీ మాదిరిగా చెప్తే మనకు ఈజీ అవుతుంది, ఎదుటి వారికి కూడా అర్థం చేసుకోవడానికి కొద్దిగా ఈజీ అవుతుంది. అలా చెప్తే చాలా బాగుంటుంది స్టోరీ టెల్లింగ్ మాదిరిగా. ఆ తర్వాత ఇన్స్ట్రక్టివ్, I for ఇన్స్ట్రక్టివ్. ఇన్స్ట్రక్టివ్ అంటే ఇప్పుడు ఇన్స్ట్రక్టివ్ టీచర్స్, స్కూల్లో టీచర్స్ చెప్తుంటారు, మీరు ఈరోజు ఈ టైంకు రావాలి, ఎగ్జామ్ టైం టేబుల్ రేపటి నుండి 11కు రావాలి అలాగా. లేదా మన ఇక్కడ బిఎంసి వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ చెప్తుంటారు, ఈ కరోనా సిచ్యువేషన్లో మీరు అన్ని సొసైటీస్లో మన శానిటైజర్స్ వాడాలి, ప్రతి ఒక్కరు ఇక్కడ మాస్క్లు వాడాలి. అలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం దాన్ని ఇన్స్ట్రక్టివ్గా. అంటే మనం ఏ స్పీచ్లో కూడా ఒక్కోసారి ఇక్కడ ఈ సంస్థ మీటింగ్లు ఉంటే ఆ సంస్థ మెంబర్స్కి చెప్తుంటారు, మీరు ఈ లైఫ్ మెంబర్షిప్ ఇప్పుడు ఈ రోజు డేట్ అయిపోతున్నది, మీకు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం మేము, అంతలోపు చేసుకోవాలి. అలాంటి దాన్ని ఇన్స్ట్రక్టివ్ అంటారు. కొన్ని చాలా స్పీచెస్లో, కంపెనీ స్పీచెస్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాన్ని ఇన్స్ట్రక్టివ్ అంటారు. ఆ తర్వాత మోటివేషనల్ అంటే అది చాలా ఇంపార్టెంట్. ఇది మన స్పీకర్స్లో కూడా చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. ఇది అన్ని స్పీకర్స్లో ఉంటారు. బట్ మోటివేషనల్ అంటే కొద్దిగా మనకు ఎక్కువ MLMలో మనకు చాలా కనబడతారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మీకు కొందరిని మనం ఇలాగే జస్ట్ తీసుకెళ్తారు మీటింగ్కు. కొందరు ఫ్రెండ్స్ని, ఇప్పుడు ఏదైనా కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ ఉన్నదనుకోండి, దాన్ని ప్రమోట్ చేయడానికి వారు ఏమంటారంటే సీనియర్స్, జస్ట్ మీరు తీసుకురండి, మిగతాది మేము చూసుకుంటాము. జాయిన్ కానంటున్నా కూడా వారు జస్ట్ మీరు తీసుకురండి, మిగతాది మేము చూసుకుంటాం అంటారు. అటువంటి వారిని వారు ఎంత మోటివేట్ చేస్తారంటే అతను జస్ట్ చూడడానికి వెళ్ళిన అతను అందులో జాయిన్ అయిపోతారు. అంత పర్ఫెక్ట్ ఉంటారు అన్నట్టు. వారు వారు మోటివేట్ చేసే విధానం చాలా చక్కగా ఉంటుంది. వెల్ ఎడ్యుకేటెడ్, ఆ ఫీల్డ్లో చాలా ఫాస్ట్ ఉంటారు వాళ్ళు. దాన్ని మోటివేషనల్ అంటారు. మన దాంట్లో కూడా కొందరు నేర్చుకోవడానికి రాకున్నా కూడా కొందరు గంపా సార్ వీడియోస్ చూసి, గంపా సార్ చెప్పిన విధానాన్ని చూసి చాలామంది, మన ముంబైలో కూడా కొందరు వచ్చిన వారు, కొందరు గంపా సార్ స్పీచ్ చూసి తర్వాత వీడియోలు చూడమన్నాము, వీడియోలు చూసిన తర్వాత వారు కొందరు జాయిన్ అయినారు. చాలా చక్కగా ప్రతి వీడియో చాలా బాగుంది అని చెప్పినారు, జాయిన్ అయిన. అలాంటి మోటివేషనల్ స్పీచెస్ని మనం కూడా ఆ విధంగా రెడీ ఉండాలి. మోటివేట్ చేయడానికి చాలా మంచి కంపెనీస్లో చాలా వరకు అవకాశాలు ఉంటాయి స్పీకర్స్కి. దాని తర్వాత హ్యూమరస్ అంటే మనం స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు చాలాసేపు మనం ఇదే మాదిరిగా జస్ట్ మాట్లాడుకుంటూ వెళ్తే చాలామంది ప్రేక్షకులకు, ఆడియన్స్కు బోర్ అవుతుంటే అప్పుడప్పుడు మనము కొద్దిగా నవ్వు జోక్, కొద్దిగా మధ్యలో ఏదైనా సందర్భాన్ని బట్టి హ్యూమరస్ జోక్ చేసుకోవచ్చు. బట్ మనం అక్కడ ఉన్నవారి ప్రేక్షకుల ఆడియన్స్ పైన చేయొద్దు ఎప్పుడైనా కూడా, ఎందుకంటే చెప్పలేము అది అతను యాక్సెప్ట్ చేస్తాడు చేయడు. ఒక్కోసారి దాంతో పెద్ద రభస అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, గొడవ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా స్టెప్ వేయాలి. ఎప్పుడైనా ఏదైనా అక్కడి ప్రేక్షకుల మీద కాకుండా ఏదైనా జనరల్ జోక్ ఏదైనా ఉంటే అదర్ దెన్ ఆడియన్స్ అలా జస్ట్ మనం జోక్ చేసుకోవాలి కొద్దిగా. ఆ తర్వాత అనాలిసిస్ అంటే ఇది చాలా వరకు డాక్టర్స్ అనలైజ్ చేస్తుంటారు. అలాగే మన స్పీచ్ని కూడా అనలైజ్ చేసుకోవాలి. ముందు ఏం చెప్పాలి, తర్వాత ఏం చెప్పాలి, మనం ఎంతసేపు మాట్లాడాలి,
మనం ఇప్పుడు ఇది అనాలిసిస్ అంటే యాక్చువల్గా మనకు ఇప్పుడు డాక్టర్స్ యాక్చువల్ డాక్టర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ మన కరోనా వచ్చింది, దానికి మనం ఏం యూజ్ చేయాలి, దాన్ని అనలైజ్ చేసి దాని తర్వాత మాస్క్లు వాడాలి, శానిటైజర్స్ వాడాలి అని ఈ విధంగా వాళ్ళు అనలైజ్ చేసి చెప్పినారు. ఆ విధంగా మనం మన స్పీచ్ని కూడా ఆ విధంగా అనలైజ్ చేసుకుని ప్రాపర్గా తయారు చేసుకోవాలి. ప్రాపర్గా తయారు చేసుకుని ప్రజెంట్ చేస్తే అన్నీ చాలా బాగుంటాయి. ప్రత్యూష గారు నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. Five C's. నోట్ చేసినారా? ఓకే ఓకే. కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ అంటే ఇది డూస్, మనం ఏదైతే చేయాలో, మనం స్పీచ్ తయారు చేసుకోవడానికి ఏదైతే చేయాలో అవి ఉన్నాయి. దీని తర్వాత డోంట్స్ వస్తుంది. డోంట్స్లో అంటే అది మనం ఏదైతే చేయొద్దు, ఇది చేయాలి మనం, ఇది పర్ఫెక్ట్గా ఇవి జోడించి ఉంటే మన స్పీచ్ బాగుంటుంది. డూస్ అంటే ఇందులో 5 C's ఉన్నాయి. 5 C'sలో ఫస్ట్ సి కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ అంటే మనం ఏదైనా విషయం మాట్లాడేప్పుడు సందర్భానుసారంగా మాట్లాడాలి. ఏదైతే సందర్భం అప్పుడు స్పీచ్ నడుస్తున్నదో ఆ స్పీచ్కు అనుకూలంగా ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆ కాంటెక్స్ట్ ఉండాలి. ఆ కాంటెక్స్ట్ మనం ఒక్కోసారి కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ విషయం మాట్లాడుకుంటూ ఇంకేటో వేరే రూట్లో వెళ్ళిపోతుంటారు. ఆ విధంగా వెళ్తే అంత ప్రేక్షకులు అరే ఇతను ఏం సుత్తి కొడుతున్నాడు ఏంటి, ఎక్కడదో ఏదో విషయం చెప్తున్నాడు, మన విషయం ఏంటి, ఇతను వెళ్ళింది ఎక్కడికి అన్నట్టుగా ఆ విధంగా మాట్లాడుకుంటారు. అది ఫ్లాప్ అవుతుంది. అలా కాకుండా ఏదైతే సందర్భం ఉన్నదో ఆ సందర్భానికి తగ్గట్టుగా మన విషయం మాట్లాడాలి. దాన్నే కాంటెక్స్ట్ అంటారు. దాని తర్వాత నెక్స్ట్ సి ఫర్ కాన్వర్సేషన్. కాన్వర్సేషన్ అంటే మనం ఆడియన్స్కు తగ్గట్టుగా మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఎటువంటి ఆడియన్స్ ఉన్నారు? రైతులు ఉన్నారా, లేక ఆఫీసర్స్ ఉన్నారా? రైతులు ఉంటే రైతులకు తగ్గట్టుగా మాట్లాడాలి, లేదా ఆఫీసర్స్ ఉంటే ఆఫీసర్స్కు తగ్గట్టుగా మాట్లాడాలి. ఆఫీసర్స్ దగ్గర మనము రైతుల విషయాలు మాట్లాడి రైతుల విషయాలని ఆఫీసర్స్ దగ్గర మాట్లాడడం అటువంటివన్నీ బాగుండు. మన కన్వర్సేషన్ ఎక్దం క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉండి చాలా మంచి అందరికీ మన మెసేజ్ పోయేలాగా ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ సి క్రెడిబిలిటీ. థర్డ్ సి క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ అంటే మనం ఏదైతే విషయం మనం ప్రేక్షకులకు చెప్తున్నామో మనం చెప్పే విషయాన్ని వారు సద్వినియోగపరుచుకునే విధంగా ఉండాలి. వారు దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా వినియోగించుకోవాలి. వాళ్ళకు వినియోగపడే విధంగా మనం సబ్జెక్ట్ చెప్తే అది చాలా బాగుంటుంది. ఫోర్త్ సి కామన్ సెన్స్. కామన్ సెన్స్లో ఏంటంటే జనరల్గా మనం ఇప్పుడు మాట్లాడే విషయాలన్నీ ఏదో హై ప్రొఫైల్గా ఎదుటి వారికి అర్థం కాకుండా హై లాంగ్వేజ్ వాడడం, లేక వేరే ఇష్యూస్ చెప్పడం అలా కాకుండా కామన్గా ఉండాలి. కామన్ సెన్స్ అంటే జనరల్ నాలెడ్జ్ అంటారు కదా, ఎవరికైనా కూడా జస్ట్ ఇలా చెప్తే అవునా కరెక్టే, కామన్ సెన్స్ అన్నట్టుగా ఆ విధంగా క్లియర్గా ఉండాలని. ఫోర్త్ సి కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే ఇది కూడా మీరు అంతా విన్నారు ఈ విషయం కూడా. కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యమైనది. మనిషిలో స్పీకర్ కావాలంటే కాన్ఫిడెన్స్ చాలా అవసరం. కాన్ఫిడెన్స్ లేకుంటే అసలు స్టేజ్ ఎక్కలేము మనం. అంత భయం ఉండొద్దు, కాన్ఫిడెన్స్ చాలా ఉండాలి. మళ్ళీ ఎదుటివారు కూడా ఏమైనా అడిగితే దానికి రిప్లై ఇవ్వడం కూడా అంత స్ట్రాంగ్ ఉండాలి. కాన్ఫిడెన్స్ అంటే ఒక స్టోరీ నాకు జ్ఞాపకం వస్తున్నది. ఒక ముసలావిడ బామ్మ ఉంటుంది, ఆవిడకు అబ్బాయి, కోడలు, మనమరాలు ఉంటారు. ఉంటే ఆవిడకు ఒకసారి కడుపులో ఇబ్బంది అవుతే అది నాకు ఇబ్బంది అవుతుంది అని ఆవిడ తన కొడుకుతో చెప్తుంది. చెప్తే ఏమైంది అని చూసి ఏం లేదు బామ్మ ఏం కాదంటే లేదు నాకు ఇబ్బంది అవుతున్నది, నాకు
కడుపులో ఏదో కదలికలాగా ఉన్నది, నాకు ఇబ్బంది ఉన్నది, నాకు అనిపిస్తున్నది లోపల నాకు పాము దూరింది నా కడుపులోకి అని అంటది. ఇదేంటి పాము దూరడం ఏంటి, అసలు ఏం పాము అదేం ఉండదు, నువ్వు ట్యాబ్లెట్ వేసుకో అంటే కాదు కాదు నాకు కడుపులో పాము దూరింది నాకు తెలుసు అంటే వినడం లేదని అతనుగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత సౌండ్ వస్తున్నదండి, క్లియరా? సార్ క్లియర్ సార్. ఎనీ Yes, నో ఎనీ sir. వస్తుంది సార్, వాయిస్ వస్తుంది సార్. క్లియర్ క్లియర్ ఆడియో. అయితే అతను వాళ్ళ మమ్మీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత డాక్టరు మీకు ఏం కానట్టున్నది కదా అంటే లేదు లేదండి మీరు సరిగా చూడండి అని ఫోర్స్ చేస్తే అతను ఎక్స్రే తీస్తాడు. ఎక్స్రే తీసి మీకు ఏమీ లేదండి చూడండి, ఎక్స్రేలో కూడా ఏం కనబడడం లేదంటే లేదు మీ ఎక్స్రేలు అన్నీ ఫ్లాప్, ఇవన్నీ కరెక్ట్ కాదు, నాకు ఇబ్బంది అవుతున్నది, నాకు లోపల కదలిక కనిపిస్తున్నది, పాము ఉన్నది నాకు కడుపులో అంటే ఎంత చెప్పినా కూడా వినలేదు. వినకుంటే ఇక వాళ్ళ అబ్బాయి ఇక ఫెడప్ అయ్యి ఆఖరికి మన సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే సైకియాట్రిస్ట్ సరే మామ కడుపులో పాము ఉన్నదా, మీకు కడుపులో పాము ఉన్నది, అదేదో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినాడు, వాడు పిచ్చోడు, వాడు ఏం సరిగా చెప్పలేదు, మీరు చూడండి సార్ కరెక్ట్గా నాకు పాము ఉన్నది కడుపులో అంటే సరే రండి అని కూర్చోమని ఒక అనెస్థేషియా మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. ఇచ్చినాక పడుకుంటుంది ఆవిడ. పడుకున్న తర్వాత అతను ఒక గ్లాస్ బాటిల్లో పాము తీసుకొచ్చి ఆవిడ ఎదురుగా అలాగ పెడతాడు. పెట్టిన తర్వాత ఆవిడ లేవగానే చూపిస్తాడు, చూడండి మామగారు మీ కడుపులోంచి పాము తీసినాను, ఇదిగో చూడండి ఈ పాము, ఇప్పుడు మీకు ఇప్పుడే బాధ ఉండదు, మీరు ఇంటికి వెళ్ళొచ్చు, ఇక చాలా చక్కగా మీరు తిని పడుకోవాలి, ఏ ఇబ్బంది ఉండదు అని చెప్తారు. చెప్తే సరే అని ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు సాటిస్ఫై అయినది కదా, ఆమెకు చూసినది పాము ఉన్నది, తీసినారు డాక్టర్ అని. ఆవిడ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ మనవరాళ్ళు ఉంటారు కదా, ఒక మనవరాలు అంటుంది, నానమ్మ నువ్వు కడుపులో పాము ఉన్నదన్నావు, అవును ఉన్నది, బట్ డాక్టర్ గారు తీసినారు పాము అంటది. అన్న తర్వాత యాక్చువల్ అంటే ఇక్కడికే వెలి పురుగులు కాదు, అయితే ఇక్కడికే యాక్చువల్ సాటిస్ఫై కావాలి అవి, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనవరాలు ఏమంటారు, నానమ్మ మరి మీ కడుపులో పాము ఉండే కదా, మరి అది లోపల పిల్లలు పెట్టుండొచ్చు కదా, పాముని తీసినారు, మరి పిల్లలు ఉన్నాయి కదా అని అంటారు. అనగానే ముసలావిడ అరే అవును కరెక్టే, కడుపులో పిల్లలు ఉంటే మరి మళ్ళీ ఇబ్బంది కదా అని మళ్ళీ డాక్టర్ దగ్గరకు వస్తుంది. ఆవిడ వస్తే డాక్టర్ మళ్ళీ అప్పుడు ఏం చెప్పాలి, మీరు అందరూ సైలెన్స్గా ఉన్నారు, చెప్పండి మీరు చెప్పండి జవాబు ఏముంటుందో, జస్ట్ థింక్ అంటే ఓన్లీ విశ్వనాథ్ గారు చెప్పకండి, మీకు తెలిసి ఉండొచ్చు సార్. గుడ్లు ఏమన్నా తీసి చిన్న గుడ్లు ఏమన్నా కాదు, ఇంకా చెప్పండి ఏం అక్కడికి మనం స్టాప్ కావాలంటే ఏం చెప్తే స్టాప్ అవుతుంది, చాట్లో చెప్పండి. అది మగపాము అయి ఉంటుందండి. కరెక్ట్ ఝాన్సీ గారు, మీరు విన్నట్టున్నారు ఈ స్పీచ్. లేదు వినలేదండి, నిజంగా వినలేదు నేను, ఇదే ఫస్ట్ వింటాం. ఇదే ఫస్ట్, అయితే మీరు చాలా ఇంటెలిజెంట్ అన్నట్టు. ఝాన్సీ గారు చాలా ఇంటెలిజెంట్. అది యాక్చువల్ అంటే ఇప్పుడు ఆవిడ ఎంత చెప్పినా కూడా వినడం లేదు కాబట్టి మళ్ళీ వచ్చి సార్ అది మరి కడుపులో పిల్లలు ఉంటే ఎలాగంటే మన సాధారణ వ్యక్తికి అయితే ఏం చెప్పాలో అప్పుడు అసలు అర్థం కాదు అసలు. అటువంటిప్పుడు అది కట్ అక్కడ స్టాప్ చేయాలంటే ఆ డాక్టర్ చెప్తాడు, బామా ఎలాగ మీ కడుపులో నుంచి పాము తీసినాము, మీరు పిల్లలు ఎలాగ అంటున్నారు, మీ కడుపులోకి వెళ్ళింది మగపాము. అప్పుడు బామకు సంతోషం అనిపిస్తుంది. అప్పుడు మగపాము అంటే అక్కడికి స్టాప్ అయిపోయింది అన్నట్టు. ఆవిడకి మళ్ళీ వేరే ప్రశ్నే లేదు కదా, ఇక మళ్ళీ పిల్లలు అనేది మళ్ళీ అనేటువంటి సమస్య రాదు ఇక. అలాగా మనకు అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకు ఎదుటివారు మనం ఏదైనా మన టాపిక్ తయారు చేసుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఎంత ఉండాలంటే ఎదుటివారు ప్రశ్నించినప్పుడు దానికి ఇలా ఒక్కసారి ప్రశ్నించి ఇంకా సాటిస్ఫై కాకుంటే
ఇంకో దానికి మనం వారిని సాటిస్ఫై చేసే విధంగా అంత కాన్ఫిడెన్స్ తోని మనం ముందుకెళ్ళాలి. అటువంటివి ఉంటేనే మన స్పీచ్ మనం స్పీకర్గా కూడా చాలా మంచిగా ఎదుగుతాం. దీని తర్వాత నెక్స్ట్ స్లైడ్ ప్రత్యూష గారు. ఇప్పుడు డూస్ చెప్పుకున్నాము. దీని తర్వాత డోంట్స్లో మనము అక్రోనియం NSRMPC ఇలా తీసుకున్నాము. మనము మంచి కొన్ని ఏదో ఒకటి మిస్ అయినా పర్వాలేదు, బట్ ఈ డోంట్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఇవి మిస్ కావు. ఇవి అసలు వాడొద్దు, అసలు వీటితో జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే నెగటివ్ మన డోంట్స్ తోనే ఇబ్బంది అవుతుంది. డూస్లో ఒకటి చెప్పకుండా పర్వాలేదు, కానీ డోంట్స్లో అన్ని పర్ఫెక్ట్గా మనం ఏదైతే అనుకుంటామో ఆ విధంగా నడుచుకోవాలి. NSRMPCలో ఎన్ ఫర్ నెగటివ్. ఏదైనా స్పీచ్లో మనము నెగటివ్ మాట్లాడొద్దు. ఇప్పుడు ఒకవేళ అనుకోండి, మనము స్టూడెంట్స్ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళినాం అనుకోండి. స్టూడెంట్స్ ఫెలిసిటేషన్లో ఏముంటుంది, అందరినీ స్టూడెంట్స్ని మంచి మార్కులతో పాస్ అయిన వారిని స్కాలర్షిప్స్ ఇవ్వడము, లేక సత్కారం మంచి హై పర్సంటేజ్ వచ్చిన వారికి బుకేస్ షాల్తో మళ్ళీ మంచి స్కాలర్షిప్ డబ్బు ప్రైజెస్ ఇచ్చి సత్కరించడము అలాంటివి జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు అందులో తక్కువ మార్క్స్ వచ్చిన వారిని మనం ఎప్పుడైనా కూడా నెగటివ్ అనొద్దు. మిగతా వారు మీకు ఇలా తక్కువ ఎలా వచ్చినాయి అలా కాకుండా వారిని కూడా పాజిటివ్గానే తీసుకొని మీరు కూడా చాలా యాక్టివే, బూస్టప్ చేయాలి. మీరు కూడా యాక్టివే, బెటర్ లక్ నెక్స్ట్ టైం, వచ్చేసారికి ఇటువంటి ప్రైజ్లు మీరు కూడా తీసుకోవాలి అనే విధంగా వారిని కూడా పాజిటివ్ సెంటెన్సెస్ వాడాలి. కానీ మనం వారిని మీకు తక్కువ వచ్చినాయి, మీరు ఈ సంస్థ ద్వారా వచ్చిన వారు అందరు తక్కువ మార్కుల్లో ఉన్నారు అని ఆ విధంగా మనం నెగటివ్ ఎప్పుడు మాట్లాడదు. అంతా పాజిటివ్గా ఉండాలి. అలా తక్కువ మార్క్స్ ఉన్న వారిని కూడా పాజిటివ్ మాట్లాడి బూస్టప్ చేయాలి. మనం స్పీకర్ అంటే అందరి నోళ్ళల్లో మంచిగా ఉండాలి, అందరితో మనం మెప్పు పొందాలి. అలాగన్నట్టు మన స్పీకర్ది ఏంటంటే అంటారు కదా, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నట్టు. అలాగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా స్పీకర్ అనే వ్యక్తికి ఎక్కడ కూడా ఎవరు నెగటివ్ ఉండొద్దు, అందరితో పాజిటివ్గానే ఉండాలి. మనం పాజిటివ్ సెంటెన్సెస్ యూజ్ చేయాలి, పాజిటివ్గానే ఉండాలి. ఆ తర్వాత ఎస్ ఫర్ సెక్షువల్ అంటే ఈ సెక్షువల్ మ్యాటర్ మనం అసలు దాన్ని తెలుగు పోవద్దు. ఒకవేళ అతి ఇంపార్టెంట్గా మనకు చెప్పాల్సి వస్తే దాన్ని సరళంగా చాలా షార్ట్లు సరళంగా చెప్పాలి. ద్వంద్వార్థాలు వచ్చే విధంగా అలాగా ఏది మాట్లాడొద్దు ఎప్పుడైనా కూడా. అందుకని సెక్షువల్ స్టెప్కు మనం దూరంగానే ఉండాలి. పబ్లిక్ స్పీకర్స్ కాబట్టి మనము అటువంటి విషయానికి దూరంగా ఉండాలి. ఒకవేళ అవసరమైతే క్లియర్గా షార్ట్లో చెప్పాలి. ద్వంద్వార్థాలు వచ్చేటట్టుగా ఎటువంటి విషయం కూడా మాట్లాడకూడదు. ఆ తర్వాత రిలీజియస్ అంటే మనకు అందరికీ తెలుసు. రిలీజియస్ అంటే మన ఇండియాలో ఇంకా చాలా ఎక్కువ. ఏదైనా విషయము మనము మతము కులము అనేటువంటి విషయం మీద అస్సలు చర్చించొద్దు. దాంతో ఎన్నో మతాల వారు ఉంటారు. మతాల వారు ఈ మతం వారికి ఆ మతం నచ్చదు, ఆ మతం వారికి ఈ మతం నచ్చదు. లేక మనం ఎంత ఐకమత్యం అని చెప్తున్నా కూడా ఒక్కోసారి అది కలయిక కాదు, కొద్దిగా దాన్ని ఇంకా మత ఘర్షణలు ఎక్కువైతుంటాయి. అందుకని మనం అటువంటి రిలీజియస్ మ్యాటర్తోని దూరంగానే ఉండాలి. ఆ తర్వాత ఎం ఫర్ మూవీస్లో కూడా అదే విధంగా ఉంటుంది. మూవీస్ గురించి మనం కొందరు చిరంజీవి అభిమానులు ఉంటారు, కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు, కొందరు ఇంకేదో అభిమానులు ఉంటారు. అలాగా మనం ఒకరిని ప్రశంసిస్తే ఇంకొకరికి మా హీరోయిన్ తక్కువనా అని, వీరిని ప్రశంసిస్తే వారు మేమైనా తక్కువనా అన్నట్టుగా ఆ విధంగా అక్కడ చర్చలు ఇవవుతాయి. కాబట్టి అందుకని వాటికి కూడా మనం దూరంగా ఉండాలి. తర్వాత పి ఫర్ పాలిటిక్స్ అంటే మీకు అందరికీ తెలుసు. పాలిటిక్స్ అంటే చాలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం ఉంటుంది. ఇదంతా మన కార్యకర్తల లెవెల్ వరకే ఉంటుంది. యాక్చువల్ పెద్ద పెద్ద లీడర్స్ ఒకరినొకరు స్టేజ్లపై తిట్టుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి వారు ఒకే కప్లో ఇద్దరు టీ తాగుతారు, ఆ విధంగా ఉంటారు. బట్ అందుకే ఒకరినొకరు దుమ్మెత్తుకొని పోసుకోవడము మన
ఊర్లలో చాలా వరకు చాలా కట్టర్ పాలిటీషియన్స్ ఉంటారు. ఈ పార్టీ అంటే ఈ పార్టీ, ఆ పార్టీ అంటే ఆ పార్టీ, అలాగా. అందుకని ఒక్కోసారి ఒకే మా వేదిక మీదకి 2 పార్టీల వారు వస్తారు. అటువంటప్పుడు మనం పాలిటిక్స్ని అసలే పాలిటిక్స్ విషయం మాట్లాడొద్దు. ఆ తర్వాత సి ఫర్ కాంట్రోవర్సీ. కాంట్రోవర్సీ అంటే విభేదాలు వచ్చే విషయాలు, ఎవరికైనా కూడా ఒకరికి ఇంకొకరికి విభేదాలు వచ్చేటువంటి విషయాలు, ఇట్లా ఒకరికొకరు పడని వారికి ఇతని గురించి అతని గురించి మాట్లాడడం, ఇతని గురించి మాట్లాడుకుంటూ అతని విషయం తీయడం, వారికి అసలే ముందు పడదు. దాంట్లో మనం కాంట్రోవర్సీ పెంచడం కాకుండా ఇటువంటి కాంట్రోవర్సీ ఇష్యూస్కు చాలా దూరంగా ఉండాలి. అలాగైతేనే మనం ఇవన్నీ డోంట్స్ ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ మనం మన స్పీచ్లో ఇవన్నీ రాకుండా వీటికి దూరంగా ఉండి మన స్పీచ్ని తయారు చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ ప్రత్యూష గారు. ఫైవ్ డబ్ల్యూస్ 1H. దీని తర్వాత ఇవన్నీ మనం ఇప్పటి వరకు స్పీచ్ ఎలా తయారు చేసుకోవాలి, ఏమేం ఏది డూస్, ఏది డు నాట్ డూస్, అవన్నీ చూసుకున్నాము. దీని తర్వాత ఇప్పుడు మనం స్పీచ్ ఎలా మనం ముందుకు ఎలా వెళ్ళాలి, యాక్చువల్ ప్రాపర్ స్టెప్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మనం ఇంతకుముందు అన్ని మనం స్పీచ్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అని దాని గురించి మనకి ఇప్పుడు ఎవరైనా ఎవరైనా రమ్మన్నారని ఇన్వైట్ చేసినారనుకోండి మనని, మీరు మా స్కూల్లో మా సంస్థలో కార్యక్రమం ఉన్నది, స్టూడెంట్స్ని మేము ఫెలిసిటేట్ చేస్తున్నాము రండి అని. అప్పుడు మనం వారితో అడిగి తెలుసుకోవాలి ఇవన్నీ. వాట్, వెన్, వేర్, వై, హూ, హౌ అంటే అది ఎటువంటి కార్యక్రమం, ఎప్పుడు జరుగుతున్నది, ఎక్కడ జరుగుతున్నది, ఎందుకు అంటే దేనికి ఆ కార్యక్రమం, ఎవరు చేస్తున్నారు, ఏ సంస్థ చేస్తున్నది, ఎలా చేస్తున్నారు, అవన్నీ విషయాలు. ఇప్పుడు వాట్ అంటే ఇప్పుడు ఏ కార్యక్రమం అంటే మనం అనుకోండి ఫెలిసిటేషన్స్ అనుకోండి, ఫెలిసిటేటర్ వాళ్ళు చెప్తారు స్టూడెంట్స్ ఫెలిసిటేషన్ చేస్తున్నామండి, ఈ పలానా డేట్న ఉన్నది, ఇక్కడ మన ముంబైలో ఒక ఆడిటోరియంలో ఉన్నది. అది ఎందుకంటే స్టూడెంట్స్ ఉత్తీర్ణులైనారు కాబట్టి మేము వారిని బూస్టప్ చేయడానికి మేము వారికి ప్రైజెస్ ఇవ్వడము, మళ్ళీ బీద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడము, అటువంటి కార్యక్రమాలు చేస్తుంటాము. అది ఎవరు చేస్తున్నారంటే అందులో టాపిక్స్ మనం ఏ సంస్థ చేస్తున్నదో మనని ఇన్వైట్ చేయడానికి వచ్చినారు, ఏ సంస్థ చేస్తున్నదో ఆ సంస్థ పేరు చెప్పడము, ఆ సంస్థ గురించి చెప్పడము, ఆ సంస్థలో పెద్దలు ఉన్నవారి గురించి చెప్పడము, ఆ సంస్థ ఎవరి ఆధారంగా అంటే ఒక్కోసారి అందరు డోనర్స్ ఉంటారు. ఇప్పుడు మేము ఇక్కడ బాంబేలో చేస్తాము, అందరు డోనర్స్ ఉంటారు. అలాగా ఆ డోనర్స్ని మనం ఆ స్పీచ్లో డోనర్స్ని కూడా ప్రశంసించాలి. ఎందుకంటే మనని ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వారికి ఇంకోసారికి ఇంకా డోనర్స్ పెరిగే విధంగా మనం మాట్లాడాలి. అన్నింటిని మనము పాజిటివ్గా మాట్లాడి అందరిని ప్రశంసించడమే మన పని. మనం ఎవరు ఇది చేయొద్దు, డిమోట్ చేయొద్దు. అందరినీ మనం మంచి పాజిటివ్గా తీసుకొని అందరినీ ప్రశంసించాలి. ఇప్పుడు వాట్, వెన్, వేర్, వై, ఊలో ఇవన్నీ కవర్ అవుతుంటాయి. అలా కవర్ చేసుకుంటే ఒక్కోసారి సడన్లీ మనకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు రన్ అన్నారు అనుకోండి, సార్ మీరు మాకు స్పీకర్ రాలేదు అక్కడ, మీరు వచ్చి కొద్దిగా మాట్లాడండి అంటే అప్పుడు మనకు ఈ 5Ws 1H ఇమ్మీడియట్గా మనకు స్పీచ్ తయారు చేసుకోవచ్చు. ఈ ఫార్ములాతో మనం ఏదో ఆలోచించి ఏదో చేస్తుంది కనుక దీంతో మనకు ఏ సంస్థ పిలిచినది, ఎక్కడున్నది, ఏం కార్యక్రమం ఉన్నది, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ పాయింట్స్ మనం రాసుకుంటే ఇదే ఒక 5 minutes 10 minutes మనకు స్పీచ్ తయారవుతుంది. అలాగే మనము ఈ 5Ws 1Hని మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకొని దీని ప్రకారంగా మనము స్పీచ్ అన్నీ పర్ఫెక్ట్గా ఆలోచించుకొని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ ప్రత్యూష గారు. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత మనము లాస్ట్కు చేయాల్సింది మనకందరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, అందరు చెప్తారు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్
అని డైలాగ్స్ ఉంటాయి, కొటేషన్ ఉంటుంది. బట్ మనం దీన్ని మ్యాన్ ఎందుకు ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీబడి పర్ఫెక్ట్ అని చేస్తున్నాం. ఎవ్రీబడి, అందరిని, ప్రతి ఏ దాన్నైనా కూడా, ఎవరినైనా కూడా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇప్పుడు నేను ఈరోజు కూడా నేను కంటెంట్ తయారు చేసి ఎంతో ప్రాక్టీస్ చేసి 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 కొద్దిగా ఆ తర్వాత రియల్ ప్రాక్టీస్ కూడా మన కో ఫెసిలిటేటర్ సైదుల్ గారికి ఫోన్ చేసి నేను ఆన్ ఫోన్ ఇదే మన ఏదైతే మనం ఇప్పుడు సెషన్ చెప్తున్నామో ఆ విధంగా కంప్లీట్గా సెషన్ చెప్పి నేను ప్రాక్టీస్ చేసినాను. ఆ విధంగా ప్రాక్టీస్ చేయడంలో నేను ఇది మా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే మా అబ్బాయి కూడా అడిగినారు, డాడీ మీరు చదువుకుంటప్పుడే ఇంత చదువుకున్నారా అని. అంటే నేను చెప్పినాను, అది చదువుకున్నాము, మీకు ఇంకా ఇప్పుడైతే మీకు అన్ని చాలా సింప్లిఫికేషన్, కంప్యూటర్స్, యూట్యూబ్లు అన్నీ వచ్చినాయి, మేము ఇంకా ఇంతకన్నా ఎక్కువ చదివినాము, అందుకే ఇప్పుడు మాకు అదే అలవాటు ప్రకారంగా ఇప్పుడు కూడా చదవాల్సి వస్తుంది, కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నాను నేను అని చెప్పినాను. అలాగా మనం ప్రాక్టీస్ చేయడంలో ఈరోజు అంటే నేను అంత పర్ఫెక్ట్గా టోటలీ సక్సెస్ఫుల్గా చెప్పినాను అని చెప్పడం లేదు, బట్ ఇంతవరకు చెప్పినాను కూడా ఇది నేను ఎంతో ప్రాక్టీస్ చేసినాను. ఇది మనకు సైదుల్ గారితో మనం మొత్తం టోటల్ ఇప్పుడు ఏదైతే నేను సెషన్ చెప్పినానో ఆ విధంగా ఒక సెషన్ మొత్తం మధ్యాహ్నం చేసినాను. ఆ విధంగా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మన ముందుకు వచ్చి ఇంతవరకు నేను ఇది చెప్పినాను. అందుకే ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీబడి పర్ఫెక్ట్. అందరూ ప్రాక్టీస్ని మాత్రం ఎప్పుడు ఇది చేయొద్దు, మానొద్దు. మనం ఏదైనా కార్యక్రమం స్పీచ్కి వెళ్ళాలంటే దానికి ముందు 10 సార్లు మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం పర్ఫెక్ట్గా అయ్యి అప్పుడు తర్వాత మనం స్పీచ్కి వెళ్ళాలి. దీంతో ఇప్పుడు మనం స్పీచ్కి వెళ్ళేప్పుడు ఇవన్నీ మనం మ్యాటర్స్ తయారు చేసుకొని మనం స్పీచ్కి వెళ్ళే ముందు మనం వెళ్ళే ముందు మన క్లోత్స్, మన షర్ట్, ప్యాంట్ అన్ని చాలా చక్కగా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. మరియు వెళ్ళేప్పుడు మన గొంతు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మనం ఒక తమలపాకు తినడం, రసం తినడం, నమిలి మింగడం, లేదా లవంగం నోట్లో వేసుకొని చప్పరించడం, అలా చేయడంలో అది మన గొంతు కూడా పర్ఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఇంకా మనం ఓంకారం చేస్తే ఓంకారం 108 టైమ్స్ చేయాలి. 108 టైమ్స్, లేదా ఒకవేళ ఇబ్బంది కుదరకుంటే 21 టైమ్స్ చేసినా కూడా అది మీ గొంతు ఎప్పటికీ బాగుంటుంది. ఆ తర్వాత మనము స్టేజ్ మనం స్టేజ్ గొంతు బాగుపడడానికి లవంగం యూజ్ చేస్తే మన గొంతు కూడా బాగుపడుతుంది. మనం స్టేజ్ ఎక్కే కన్నా ముందు మనం ఒక కార్యక్రమానికి ఒక హాఫ్ అన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ కాకుండా కూడా అట్లీస్ట్ 10 మినిట్స్ ముందైనా వెళ్ళాలి. మనం ముందు వెళ్తేనే మనకు అక్కడ పరిస్థితి ఎలాగున్నది, ఆడియన్స్ ఎలాగున్నారు, హాల్ ఉన్నదా లేక ఓపెన్ ప్లేస్ ఉన్నదా, మనం ఏ విషయంపై ఎలా మాట్లాడాలి. ఒక్కోసారి మనం స్టార్ట్ చేసే ముందు అది మనం సాల్యుటేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సాల్యుటేషన్ మన స్పీకర్స్లో. అది మనం స్టేజ్ ఎక్కగానే ముందు మనం ఆ సంస్థ, ఏ సంస్థ వారైతే మనను ఇన్వైట్ చేసినారో ఆ సంస్థ ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు, మరి అక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరు, మిగతా గెస్ట్లు ఎవరు, వచ్చిన వారు ఆడియన్స్ ఎవరు. అది మనం ఆడియన్స్ అంటే మనం డైరెక్ట్ అందరు ఆడియన్స్ కని చెప్పొచ్చు, బట్ మనం చీఫ్ గెస్ట్ అండ్ ఆ సంస్థ ప్రెసిడెంట్, సెక్రటరీలకు పేరుతో చెప్పి వారికి సాల్యుటేషన్, మీకు అందరికీ నమస్కారములు తెలుపుతున్నాను పెద్దలకు, ఆ పేర్లు కూడా సరైన విధంగా రాసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి చూస్తుంటాం కొందరు స్టేజ్ ఎక్కిన తర్వాత స్పీకర్ అది మైక్ చేతిలో పట్టుకున్న తర్వాత వెనక బ్యానర్ పై చూసుకుంటూ చెప్తుంటారు, చాలా దిక్కులో మనం చూస్తాము. అది యాక్చువల్ కరెక్ట్ కాదు. అది చూడడానికి కూడా వేరే విధంగా ఉంటుంది కదా. అది ఆ విధంగా కాకుండా మనం ముందే అన్ని అక్కడ ముందు వెళ్ళిన తర్వాత అవన్నీ రాసుకొని పర్ఫెక్ట్గా మన స్పీచ్లో యాడ్ చేసుకోవాలి. ముందు సాల్యుటేషన్ పార్ట్ అది చేసుకోవాలి. దాని తర్వాత మన మిగతా స్పీచ్ అంతా రాసుకున్న స్పీచ్ అంతా చదవాలి అంటే మనం ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ ఇది చేసుకోవాలి, రాసుకోవాలి బుల్లెట్ పాయింట్స్. బుల్లెట్ పాయింట్స్ అంటే మనకు ఏముంటుంది అంటే బుల్లెట్ పాయింట్స్ తోని ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అక్రోనిమ్స్ అనుకున్నాం కదా,
యాక్రోనిమ్స్ లాగా మనం యాక్రోనిమ్స్ వరకే అంతవరకే కొన్ని పాయింట్స్ రాసుకోవాలి. రాసుకొని దగ్గర పెట్టుకుంటే మనకు ఒక్కోసారి అవి మన దగ్గర ఉన్నాయంటే చూడకుండా కూడా అది మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, నా వద్ద ఉన్నది మ్యాటరు అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం అది లేకుంటే భయంగా ఏదైనా మర్చిపోయానా, ఏదైనా ఇదా అని అసలు విషయం కూడా మర్చిపోతాం ఒక్కోసారి మనం. అందుకే మనం మొత్తం మ్యాటర్ రాసుకోకుండా జస్ట్ ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ రాసుకొని మన దగ్గర ఉంచుకోవడంలో తప్పేం లేదు. అందరూ మిగతాగా మనం చూస్తే పెద్ద పెద్ద మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అనుకోండి, మినిస్టర్స్ అనుకోండి, వారంతా ఈ విధంగానే వాళ్ళ పిఏలు ఉంటారు. వాళ్ళు లోపలికి రాగానే పిఏ ముందుకు వెళ్తాడు. ముందుకెళ్ళి అక్కడ ఆర్గనైజర్స్ తోని మీ అధ్యక్షుడు ఎవరండి, మీ సెక్రటరీ ఎవరండి, మీది ఏదండి, ఇదండి అన్ని రాసుకొని ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే గారి చేతిలో పెడతాడు. తర్వాత అతను మైక్ అంటే పర్ఫెక్ట్ ఎమ్మెల్యేస్ ఈ విధంగా చేస్తారు, నిజంగా ప్రొఫెషనల్ వ్యక్తులు. అది తీసుకొని అక్కడ పెట్టుకొని అన్ని కరెక్ట్గా అతను చదివి ఆ ప్రకారంగా వారు చెప్తారన్నట్టు. అలా చేయడంలో చాలా బాగుంటుంది. మనం బుల్లెట్ పాయింట్స్ దగ్గర ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మళ్ళీ అక్కడ మనం వెళ్ళినప్పుడు మనం ఎవరిని ఇమిటేట్ సింపుల్గా వెళ్ళాలి. సింపుల్గా వెళ్ళి మళ్ళీ మనం మన స్టేజ్ పైన కూడా చక్కగా ఒకే దగ్గర నిలబడి జస్ట్ అటు ఇటు నడవకుండా మైక్ ప్రాపర్గా పట్టుకొని చాలా చక్కగా మాట్లాడి అందరినీ పాజిటివ్గా మాట్లాడాలి. పాజిటివ్గా మాట్లాడి హానెస్ట్గా మన లాంగ్వేజ్ కూడా ఈజీ లాంగ్వేజ్ యూజ్ చేసి అక్కడ వెళ్ళిన మనం శ్రోతలని, అక్కడ ఆర్గనైజర్స్ని, డొనేటర్స్ని అందరినీ ఆ సంస్థకు ఇంప్రూవ్ అయ్యే విధంగా పాజిటివ్గా మాట్లాడి మనం అన్ని రకాలుగా పాజిటివ్ ప్లస్ చేసి ఆ సంస్థకు మంచి పేరు తేవాలి. అప్పుడే మనము చక్కటి స్పీకర్గా గుర్తించబడతాము. మనం ఎక్కడ ఏమైనా కూడా ఏ కార్యక్రమం కూడా మనని పిలవడానికి అందరు ముందుకు వస్తారు. ఇదే నేను ఈరోజు మన సెషన్ కంటెంట్ ప్రిపరేషన్ పై చెప్పినాను. ప్రత్యూష గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ మన సంస్థ ఇంపాక్ట్ సంస్థ చైర్మన్ గంపా నాగేశ్వరరావు గారికి మరియు కృష్ణమూర్తి సార్కు, మన కో ఫెసిలిటేటర్స్కు మరియు పార్టిసిపెంట్స్కి అందరికీ నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.